Hi viewers, welcome to AS Media. కృష్ణ ప్రసాద్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విశ్వనాథ్లకు దగ్గరి బంధువు. ఎదురుదాడి, తులసీ దళం, రాకాసి నాగు తదితర డబ్బింగ్ చిత్రాలతో నిర్మాతగా మారారు. 1987లో విజయదశమి పర్వదినాన శ్రీదేవి మూవీస్ సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా చిన్నోడు పెద్దోడు తీశారు. ఆ సినిమా విజయంతో ఈసారి భారీ సినిమా చేయాలనుకున్నారు. నిర్మాత దేవి వరప్రసాద్ తో మాట్లాడి బాలకృష్ణ డేట్స్ ఇప్పించారు బాలసుబ్రహ్మణ్యం. ఇక కథ దొరకడమే తరువాయి. చెన్నై నుంచి బెంగళూరు వెళుతున్న బాలసుబ్రహ్మణ్యంకు విమానంలో తారసపడ్డారు సింగీతం శ్రీనివాసరావు. ఇద్దరివి పక్కపక్క సీట్లు. ప్రపంచ విషయాలన్నీ ముచ్చటించుకున్నారు. సింగీతం తాను కొత్తగా అనుకున్న స్టోరీ లైన్ గురించి చెప్పుకొచ్చారు. కథంతా టైం మిషన్ చుట్టూ తిరుగుతుంది. దాని సాయంతో హీరో భూత భవిష్యత్ కాలాల్లోకి వెళతాడు. భూతకాలంలో శ్రీకృష్ణ దేవరాయల నేపథ్యాన్ని తీసుకుందాం అనుకుంటున్నాను అని వివరించారు. బాలుకి కథ బాగా నచ్చేసింది. ఈ కథ బాలకృష్ణకు బాగుంటుంది. ముఖ్యంగా శ్రీకృష్ణ దేవరాయల పాత్రకు బాలకృష్ణే కరెక్ట్ అన్నారు బాలు. ఓకే అన్నారు సింగీతం. బెంగళూరు చేరుకోగానే కృష్ణప్రసాద్ కు ఫోన్ చేసి అర్జెంట్ గా సింగీతం గారిని కలు అని విషయమంతా వివరించారు బాలు. సింగీతం మద్రాసు చేరుకోగానే కలిసి అడ్వాన్స్ ఇచ్చారు కృష్ణప్రసాద్. ఇద్దరూ కలిసి బాలకృష్ణను కలిశారు. టైం మిషన్ కాన్సెప్ట్ కి బాగా ఆకర్షితులయ్యారాయన. హెచ్డి వేల్స్ రాసిన టైం మిషన్ నవల కాలేజ్ రోజుల్లో చదివి బాగా ఆకర్షితులైన సింగీతం ఈ తరహాలో ఎప్పటికైనా సినిమా చేయాలనుకున్నారు. అలా తయారైందే ఈ కథ. ఫ్యూచర్ ఎపిసోడ్ కోసం మద్రాసులోని అమెరికన్ లైబ్రరీకి వెళ్లి ఫ్యూచరాలజీకి సంబంధించిన పుస్తకాలు పరిశీలించారు. వాటి నుంచి సేకరించిన సమాచారంతో కాసింత సరదాగా సన్నివేశాల్ని అల్లారు. భవిష్యత్తులో నగరాలన్నీ భూగర్భంలో నిర్మితమై ఉంటాయని, మనసులో అనుకున్న మాటలన్నీ పైకి స్పీకర్లా వినబడతాయని ఇత్యాది సన్నివేశాల్ని సామాన్య జనాలకు కూడా అర్థమయ్యే విధంగా స్క్రిప్ట్ ని మలిచారు. జంధ్యాలతో మాటలు రాయించారు. సంగీత దర్శకునిగా ఇళయరాజా, కెమెరామ్యాన్ గా పిసి శ్రీరామ్, కథానాయికగా విజయశాంతిని అనుకున్నారు. అప్పుడు ఆమె చాలా బిజీగా ఉండటంతో డేట్లు సర్దుబాటు చేయడం కష్టమైంది. మరి ఎవరిని తీసుకోవాలా అని ఆలోచిస్తుంటే పిసి శ్రీరామ్ తమిళంలో ఓ సినిమాలో చేస్తున్న మోహినిని పరిచయం చేశారు. చూడగానే అందరికీ నచ్చింది. ఇక ప్రొఫెసర్ రామ్దాస్ పాత్రకు కొంచెం విభిన్న గెటప్ లో ఉండే వ్యక్తి కావాలనుకున్నారు. అలా ఏరి కోరి హిందీ నటుడు టిను ఆనంద్ ను తీసుకున్నారు. మిగిలిన పాత్రలకు అమరీష్ పురి, చంద్రమోహన్, గొల్లపూడి మారుతీరావు, సుత్తివేలు, బాబు మోహన్, శుభలేఖ సుధాకర్, బ్రహ్మానందం, సిల్క్ స్మిత, శ్రీలక్ష్మి తదితరుల్ని ఎంపిక చేశారు. మొత్తం 5 పాటల్ని సిద్ధం చేయించారు. జానవులే నెర జానవులే పాట విజయనగరం నేపథ్యంలో వస్తుంది కాబట్టి పాతకాలం సింగర్ తో పాడించాలనుకుని జిక్కీతో పాడించారు. 1990 జూలై 2న హైదరాబాద్ లో చిత్రీకరణ మొదలైంది. తొలి స్కెడ్యూల్ 9 రోజులు జరిగింది. రెండో స్కెడ్యూల్లో శ్రీకృష్ణ దేవరాయల ఎపిసోడ్ చెయ్యాలి అనుకున్నారు. చారిత్రక సన్నివేశాలు కాబట్టి బిఎస్ఆర్ స్వామితో కెమెరా వర్క్ చేయిద్దాం అనుకున్నారు. పిసి శ్రీరామ్, స్వామి కూడా ఆనందంగా అంగీకరించారు. అన్నపూర్ణ వారి 7 ఎకరాల స్టూడియోలో రాయలవారి సెట్ వేసి చిత్రీకరించారు. మణిరత్నం సినిమాకు పిసి శ్రీరామ్ బిజీ అయిపోవడంతో కెమెరామ్యాన్ గా కబీర్ లాల్ ని పిలిపించారు. ఫ్యూచర్ ఎపిసోడ్ ని బీజీపీ గోల్డెన్ బీచ్ లో సెట్ వేసి తీశారు. టైం మిషన్ సెట్ ని మద్రాసులోని వాహిని స్టూడియోలో వేశారు. ఈ సెట్ ని భారీ లారీలో వేసుకుని తలకోన అడవుల్లో అన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. అన్నపూర్ణలోని అన్ని ఫ్లోర్స్ లోనూ సెట్స్ వేశారు. ఈ సినిమాకు మొత్తం 110 రోజులు పనిచేశారు. ఫ్యూచర్ ఎపిసోడ్ తీయడానికి ఎక్కువ రోజులు పట్టింది. టైటిల్ కోసం చాలా మదన పడ్డారు. టైం మిషన్ నేపథ్యం కాబట్టి కాలయంత్రం అని పెడతారేమోనని చాలా మంది ఊహించారు. కానీ వీళ్లు గమ్మత్తుగా ఆదిత్య 369 అని ప్రకటించడంతో అంతా ఆశ్చర్యపోయారు. కాలంతో పనిచేయించేవాడు సూర్యుడు. ఆయనకు మరో పేరు ఆదిత్యుడు. మిషన్ కి ఏదో నెంబర్ ఉండాలని 369 తగిలించారు. అలా ఆదిత్య 369 టైటిల్ పుట్టింది. ఈ సినిమాకి 1,20,00,000 రూపాయలు ఖర్చు పెట్టారు. 1991 జూలై 18న ఆదిత్య 369 విడుదలైంది. సరికొత్త కథాంశంతో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. ఈ సినిమాని 10 ఏళ్లు అడ్వాన్స్ గా తీశారని గొప్పగా చెప్పుకున్నారు. అయితే ఫ్యూచర్ ఎపిసోడ్ ని సి కేంద్రాల్లో అర్థం చేసుకోలేకపోయారనే కామెంట్ కూడా వచ్చింది. బాలకృష్ణ కెరియర్ లోనే ఇది విభిన్న చిత్రమని ప్రశంసించారు. కృష్ణ కుమార్ గా, శ్రీకృష్ణ దేవరాయలుగా బాలకృష్ణ మంచి నటనను కనబరిచారు. హీరో తరుణ్, హీరోయిన్ రాశి ఇందులో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించారు. పాటలు బాగా ప్రజాదరణ పొందాయి. రాసలీల వేళ, జానవులే నెర జానవులే ఇలా అన్ని పాటలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఇళయరాజా నేపథ్య సంగీతం ఈ సినిమాకు వెన్నెముకగా నిలిచింది. టిను ఆనంద్ కి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మోహినికి ఎస్పీ శైలజ డబ్బింగ్ చెప్పారు. దర్శకునిగా సింగీతంకి ఇది 36వ చిత్రం. క్లిష్టమైన భౌతిక శాస్త్ర సూత్రం టైం ట్రావెల్ ను మన నేటివిటీకి చక్కగా అన్వయించారాయన.
టైం మిషన్ తో అందర్నీ శ్రీకృష్ణ దేవరాయల కాలంలోకి తీసుకెళ్లగలిగి సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. శ్రీదేవి మూవీస్ సంస్థకు పెద్ద పేరు తీసుకొచ్చింది ఈ సినిమా. విశేషం ఏంటంటే చిరంజీవి, విజయశాంతి ఇద్దరూ దూరదర్శన్ కోసం ఈ సినిమా గురించి గొప్పగా చెబుతూ ట్రైలర్లో నటించారు. ముఖ్యంగా చిరంజీవి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పిల్లల కోసం తనే ట్రైలర్ కాన్సెప్ట్ ని డిజైన్ చేసుకుని నటించారు. 100 రోజుల వేడుకను చెన్నై అడయార్ గేట్ హోటల్లో నిర్వహించారు. తమిళంలో ఈ చిత్రాన్ని అపూర్వ శక్తి 369 పేరుతో అనువదిస్తే విశేష ప్రజాదరణ పొందింది.